ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఓం నమస్తస్మై భగవతే అర్హతే సమ్యక్ సంబుద్ధాయ జీర్యంతి తే రాజరథాః సుచిత్రాః తథా తథా శరీరం చ జరాముపైతి సతాంతు ధర్మో న జరాముపైతి సంతో హి సద్భ్యః పరివేదయంతి. చాలా గొప్పగా చెప్తున్నారు ఆయన. ధర్మము అన్నదాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఆయన ధర్మం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. దాంట్లో ఒక కాంప్రహెన్సివ్నెస్, ఒక సమగ్రత కలదు ఆలోచన చేసే పద్ధతిలో. సో సంఘాన్ని శరణు వేడాలి, ధర్మాన్ని శరణు వేడాలి. అంటే తనలో ఉన్న బుద్ధుడు మేల్కొని ఉండాలి. ఎప్పుడైతే బుద్ధుడు మేల్కొంటాడో, అంటే వీడు విజ్ఞానవంతుడు అవుతాడో, అప్పుడు వీడు అహంకారాన్ని ప్రక్కన పెట్టి సంఘాన్ని శరణు వేడతాడు. అంటే మెర్జెస్ విత్ ది హోల్. ధర్మమును శరణు వేడుతాడు. అంటే ఈ కనపడే జగత్తుకు మూలమునందు ఉండేటువంటి ఆ తత్వం ఏది కలదో ధారయతి. ధర్మో ధారణాత్ ధర్మ. ఏదైతే ఈ జగత్తును ఈ విధముగా ధరించి ఉన్నదో దానిని శరణు పెడతాడు. ఈ ధరించడాన్ని సగుణంలోనూ నిర్గుణంలోనూ వ్యాఖ్యానం చేస్తారు. ఈ ధర్మము అంటే ధరించేది. దానికి అధ్రు అనే ధాతువు ధారణము అంటే నిలబెట్టుట అని అర్థం. దానికి తెలుగులో చెప్పాలి కదా, టు హోల్డ్ టుగెదర్ అని అర్థం. ఇప్పుడు భూమి ఆకర్షణ శక్తి ఉంటుంది, దాన్ని గురుత్వాకర్షణ శక్తి. భూమి గురుత్వాకర్షణ శక్తి, అది ధర్మము. అది ఉండబట్టే మీకు సోలార్ సిస్టమ్ ఉంది, లేకపోతే సోలార్ సిస్టమ్ ఉండదు. ఆ భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది, సూర్యుడు భూమిని ఆకర్షిస్తాడు, ఆకర్షణ కారణంగా ఆర్బిట్లో భూమి తిరుగుతూ ఉంటుంది. అది దట్ ఈస్ హౌ సోలార్ సిస్టమ్ ఈజ్ పుట్ ఇన్ ప్లేస్. అలాగే ది గ్రావిటీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద క్రియేషన్ ఆఫ్ గ్యాలక్సీస్, స్టార్స్ అండ్ ప్లానెట్స్ అండ్ లైఫ్. ద గ్రావిటీ ఈజ్ రెస్పాన్సిబుల్. ఓకే. ఇప్పుడు ఎవరో నన్ను ప్రశ్న అడిగారు, నేను చిన్నప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు, నీళ్లు పోయగానే నీళ్లు పాత్ర షేప్ వస్తుంది నీళ్ళకి, దేని వలన అని అడిగారు. అడిగితే నేను చెప్పాను గ్రావిటీ అని చెప్పాను. కరెక్ట్రా, నీకు అర్థమైందిరా అని నాకు ఆయన ప్రశంసించారు. బికాజ్ ఆఫ్ గ్రావిటీ ది వాటర్ టేక్స్ ది షేప్ ఆఫ్ ద వెస్సెల్. నువ్వు పోసిన వాటర్ షేప్ ఏమిటి? రాడ్ షేప్లో పోసావు నువ్వు, బట్ ఇట్ టేక్స్ ది సిలిండ్రికల్ షేప్ బికాజ్ ఆఫ్ గ్రావిటీ. అసలు పోయగలగడమే గ్రావిటీ వలన. సో ఇట్ ఈస్ ది గ్రావిటీ విచ్ ఇప్పుడు ట్రీస్ ఉంటాయి, వ్రేళ్ళు కిందకి పోతాయి, అంకురం పైకి వస్తుంది. దట్ ఈజ్ బికాజ్ ఆఫ్ గ్రావిటీ. సో గ్రావిటీ అన్నది అటు సోలార్ సిస్టము, నక్షత్రములు, గ్యాలక్సీస్ని మాత్రమే కాకుండా సృష్టినంతని కూడా నిలబెట్టి అట్టబెట్టేది గ్రావిటీ. ఓకే. కాబట్టి ఆ గ్రావిటీకి ధర్మము అని పేరు. జడ వస్తువుల విషయంలో గ్రావిటీకి ధర్మము అని పేరు. చేతన వస్తువుల విషయం గ్రావిటీకి ఆపోజిట్ ఉండదు. ఇది ధర్మాధర్మముల సమస్య కాదు. ఒక క్రియ ధర్మము అన్న చోట దానికి ఆపోజిట్ ఉంటుంది, అధర్మము ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన దానికి ఆపోజిట్ ఉండదు. ఇప్పుడు ఈ సోలార్ సిస్టమ్ని చెడగొట్టేసి అలాంటిది ఏముంది? ఏం లేదుగా, ఆపోజిట్ ఏమి ఉండదు. దిస్ హ్యాజ్ నో ఆపోజిట్. ది ధర్మ విచ్ ఐఎమ్ సేయింగ్ హ్యాజ్ నో ఆపోజిట్. ఇప్పుడు గురుత్వాకర్షణ శక్తి ఉంది, దానికి ఆపోజిట్ ఏముంది? లేదు, దేర్ ఈజ్ నో ఆపోజిట్. సపోజ్ సృష్టిలో ఆపోజిట్ ఉందనుకోండి, ఈ సృష్టి అంతా కూడా చెల్లచెదరైపోతుంది. దెర్ ఈజ్ నో ఆపోజిట్ టు ఇట్. ఓకే. వేరేజ్ మంచి పని, దానికి ఆపోజిట్ చెడ్డ పని అవుతుంది. కాబట్టి నేను చెప్పింది పని కాదు,
ఇది కర్మ కాదు. కర్మ దగ్గర ఆపోజిట్స్ ఉంటాయి, తత్వంలో ఆపోజిట్స్ ఉండవు. కాబట్టి జడ వస్తువులలో ధర్మమేమి అంటే గురుత్వాకర్షణ శక్తి అని చెప్పచ్చు. గ్రావిటీ ఈజ్ ది ధర్మ ఇన్ ద ఇన్సెంటియంట్ ఆబ్జెక్ట్స్. చేతనములలో ధర్మమేమి? చేతన ప్రాణులు కదా, వీటిలో ధర్మం ఏది అని పరిశీలించినట్లయితే ప్రేమయే ధర్మము అని చెప్పాలి. మీరు పక్షిని చూడండి, గుడ్లు పెట్టి ఆ గుడ్లను అది ఎంత భద్రంగా పదిలపరుస్తుందో మీరు ఎప్పుడైనా గమనించారా? ఆ పావురం ఆ పక్కన గూట్లో గుడ్లు పెడుతుంది. వాటి వల్ల నేను కొంత న్యూసెన్స్ అనుభవిస్తూ ఉంటాను. ఆ గూడును అది ఇల్లుగా చేసుకుంది, ఇది నేను ఇల్లుగా చేసుకుని నేనున్నాను, అది ఇల్లుగా చేసుకుని అది ఉంది. ఇప్పుడు నేను దాన్ని కొంతమంది ఏం చేశారంటే క్లోజ్ చేయించారు అది. ఎందుకంటే ఈ పావురాలు న్యూసెన్స్ ఇవి. దానివల్ల ఏమవుతుంది, సమ్ యూస్లెస్ మెటీరియల్స్ ఇటు పడతాయి. అందుకోసం ఇటు పడకుండా దాన్ని బంద్ పెట్టాము. తర్వాత సౌండ్స్ ఏవో చేస్తూ ఉంటాయి. తర్వాత ఏవో వైరస్లు అవి కూడా వచ్చినా రావచ్చు, బర్డ్ ఫ్లూ ఇత్యాది. దెర్ఫోర్ ఇట్స్ ఏ న్యూసెన్స్. అంచేత సమ్ పీపుల్ ఏం చేశారంటే క్లోజ్ చేయించేశారు ఆ హోల్ని. ఎదర్ యూ పుట్ ఏ ఎగ్జాస్ట్ దే సో దట్ ఇంక పావురాలు ఏమీ రావు. యూ కెన్ యూస్ ది ఎగ్జాస్ట్, లేకపోతే క్లోజ్ ఇట్. కానీ నేను మాత్రం ఎగ్జాస్ట్ పెట్టలేదు, క్లోజు చేయలేదు. ఎందుకంటే నేను వచ్చేప్పటికే అదే ఒక్క గూడు పెట్టుకుని ఉన్నది. మనం ఆగమంగా ఉండాలి తప్ప ఆదేశం ఎందుకు అవ్వాలి? ఆదేశం శత్రువతు ఉన్నట్టుగా దాన్ని నేను డిస్టర్బ్ చేయలేదు, అలా వదిలేశాను. కానీ ఆ పావురాన్ని చూస్తే దానికి ఉన్న ప్రేమ కేవలము తల్లి మాత్రమే అనుకోవద్దు మీరు, తండ్రి కూడా. తల్లి ఏటో వెళ్ళినప్పుడు తండ్రి కాపలా కాస్తాడు, తల్లి కాపలా కాసినప్పుడు తండ్రి వెళ్ళి ఆహారం పట్టుకొస్తుంది. ఇలాగ ఈ పక్షులలో మీకు ఆ ప్రేమ కనపడుతుంది, క్రిమి కీటకాదులలో కనపడుతుంది, తాబేళ్ళు మొదలైన వాటిలో కనపడుతుంది, మానవులలో కనపడుతుంది. ఆ ప్రేమ కనుక లేకపోతే ఈ సృష్టి అసలు ఉండేది కాదు. ఈ సృష్టి ఇలాగా ప్రాణులు, సకల ప్రాణులు నివసిస్తున్నారంటే ప్రేమ కారణంగానే నివసిస్తున్నారు. ఆ ప్రేమకు ఆపోజిట్ ఉండదు, రాగానికి ఆపోజిట్ ఉంటుంది ద్వేషము, ప్రేమకు ఆపోజిట్ ఉండదు. కాబట్టి సో ధర్మము అంటే ఏమిటి? ఏదైతే సర్వమును నిలబెట్టి ఉంచుతుందో అది ధర్మము. రాముని ధర్మము అలాంటిది, సమాజ ధర్మము. మీరు ఒక చిన్న లెవెల్లో ఆలోచించండి. ఇక్కడ ధర్మం ఏమిటి? లెఫ్ట్ సైడ్ యూ డ్రైవ్ ది వెహికల్, అది ధర్మం ఇక్కడ. సో దాట్ ఇటు వెళ్ళేవాళ్ళు అటు వెళ్ళేవాళ్ళు అందరూ శాంతంగా సంతోషంగా తమ తమ గమ్యములకు చేరుకుంటారు. డ్రైవ్ ది వెహికల్ ఆన్ ది లెఫ్ట్, ఇది ధర్మము కదా. ఈ ధర్మాన్ని అందరూ పాటిస్తారు, ప్రపంచంలో అందరూ పాటిస్తారు. ఇండియాలో అప్పుడప్పుడు పాటించరు. అప్పుడు ఏమవుతుందో తెలిసిన, వాడు అడ్డంగా వస్తాడు. వచ్చినప్పుడు దాని ఎఫెక్ట్ వాడు గమనించడు. వాడు ఎంతసేపు వాడి పనే చూసుకుంటాడు తప్ప దాని ఎఫెక్ట్ వాడు గమనించడు. ఓ రకంగా మనము గమనించము. మన కారు మనకి ముందుకు వెళ్ళిపోవాలని మనం చూసుకుంటాం. మీరు కనుక కొంచెం ఓపికగా గమనిస్తే దాని ఎఫెక్ట్ ఓ మైలు వెనక్కి పడుతుంది. నేను ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నప్పుడల్లా ద సోర్స్ ఆఫ్ దిస్ జామ్ ఏమిటని పరిశీలించేవాడిని. ద సోర్స్ ఆఫ్ దట్ జామ్ ఏమిటంటే, ఆ సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర పెద్ద జామ్ అయిపోయింది. 15 నిమిషాల తర్వాత మేము పాస్ అయ్యాం. ఏమిటని సోర్స్ అంటే, ఆటోవాడు ఒకడు అడ్డంగా పెట్టి బేరం ఆడుకుంటున్నాడు. దట్ ఈస్ ది సోర్స్ ఆఫ్ ది జామ్ దేర్. తర్వాత ఒకడు లైట్ని జంప్ చేసి అడ్డంగా వచ్చాడు. దట్స్ వై ది హోల్ థింగ్ ఈజ్ జామ్. అధర్మం అది. ధర్మం అన్నది సమాజ జీవనానికి అది మూలస్తంభం. ఆ ధర్మాన్ని మనం వైలేట్ చేయకూడదు. ఇప్పుడు ట్యాక్స్, మొన్న నేను ఒకటి నాకు చాలా ఆనందం అనిపించింది. నరేంద్ర మోడీ గారు ఈ కరోనా మైగ్రెంట్ వర్కర్స్కి నవంబర్ నెలాఖరు వరకు పేదవాళ్లకు ఆయన రేషన్స్ శాంక్షన్ చేశారు. అది ముందు ఒరిజినల్గా ఆగస్ట్ ఎండ్ వరకు అని పెట్టుకుని, బికాజ్ ఇట్ ఈస్ స్టిల్ గ్రోయింగ్, ఆయన ఏమన్నారంటే నేను ఐఎమ్ ఎక్స్టెండింగ్ అప్ టు నవంబర్ ఎండ్ అని మీరు విని ఉంటారు. ఆయన చిన్న ప్రసంగంలో చేశారు. అప్పుడు ఆయన ఇద్దరిని థ్యాంక్ చేశారు. నేను ఈ పని చేయగలుగుతున్నానంటే
ఆనెస్ట్ ట్యాక్స్ పేయర్స్ ఉండబట్టి నేను చేయగలుగుతున్నాను. నెంబర్ 1. కష్టపడి పనిచేసే రైతులు ఉండబట్టి నేను చేయగలుగుతున్నాను. ఈ రైతులు ఏం చేశారు? ఒక భండారాన్ని సృష్టించి పెట్టారు. అందుకోసం నేను మీకు రేషన్లు ఇవ్వగలుగుతున్నాను. ఈ ట్యాక్స్ పేయర్స్ ట్యాక్సులు కట్టారు వాళ్ళు, అందుకోసం మీకు ఇవ్వగలుగుతున్నా. నేను వీళ్ళిద్దరికీ కృతజ్ఞుడను అని చెప్పాడు. చూడండి ఎలా పట్టుకున్నాడో రహస్యాన్ని. మనం ఏమనుకుంటాం? గవర్నమెంట్ ఇచ్చింది ఇవ్వలేదు అనుకుంటాం. ఎక్కడి నుంచి వస్తుంది గవర్నమెంట్? కాబట్టి ఈ ట్యాక్స్ పే చేయుట ధర్మము, ఆ ధారణకు సహకరించేది. ధర్మం ఇలా ఉంటుంది అంతే తప్ప, ఇది సత్పురుషుల యొక్క ధర్మం ఇలా ఉంటుంది. కుడివైపు కూర్చుని భోజనం చేయుట ధర్మము, అరిటాకు కొన ఇటువైపు ఉండి మొదలు అటువైపు ఉండడం ధర్మము, నామం ఇలా పెట్టుకోకుండా పొడుగ్గా పెట్టుకోవడం ధర్మము, జుట్టు ఇంత ఉండి ఈ ముందంతా షేవ్ చేసి అక్కడ పిలక ముడి వేసి అది స్నానం చేసేప్పుడు మాత్రమే విప్పడం ధర్మము. ఇది ఎలా ఉంది ధర్మము? ఇప్పుడు నేను చెప్పిన ధర్మం ఎలా ఉన్నది? దీన్ని వాళ్ళు ఏం చేశారంటే, దీంట్లో దేన్ని మాత్రం మనం ఎందుకు కాదనాలి? వీటికి విశేష ధర్మములు అని పేరు పెట్టారు. ఇవి జుట్టు పిలక ముడేసుకోవడం, అరిటాకు ఇటు కాకుండా అటేసుకోవడం, దాంట్లో కూర ఇటు వడ్డించాలి, పప్పు ఇటు వడ్డించాలి, పులుసు ఇక్కడ వడ్డించాలి, పచ్చడి ఇక్కడ వడ్డించాలి, ఇలాంటి ధర్మము. స్త్రీలు చీర ఇలా కట్టాలి అనే ధర్మము. వీటికి విశేష ధర్మములు అని పేరు పెట్టారు. సామాన్య ధర్మం గురించి నేను చెప్పుకొస్తున్నా. మహాత్ములు చెప్పే ధర్మము సామాన్య ధర్మమునే చెప్తారు, వాళ్ళు విశేష ధర్మములను చెప్పరు. మీ కులాన్ని బట్టి వర్గాన్ని బట్టి ధర్మాలని చెప్పరు. ఎందుకు చెప్పరు? బుద్ధుల్లాంటివాడు కుల మత వర్గ వివక్షణ పెట్టుకుని ధర్మాన్ని చెప్పదు. ఈ కులానికి ఇది, ఈ మతానికి ఇది అని అలా చెప్పచ్చు కదా. ఎందుకు చెప్పడంటే అసలు ఆ రకంగా ధర్మాన్ని చెప్పాలంటే మీలో డివిజివ్ థింకింగ్, ఫ్రాగ్మెంటరీ థింకింగ్ మీలో గట్టిగా ఉండాలి. అప్పుడే మీరు చెప్పగలుగుతారు ఆ ధర్మాన్ని. ఇప్పుడు బ్రాహ్మణుడు బృహస్పతి శవం చేయాలి, క్షత్రియుడు రాజసూయం చేయాలి, వైశ్యుడు వైశ్యస్తోమం చేయాలి, శూద్రుడు ఏదో నిషాదస్థపతి యాగం చేయాలి అని చెప్పాలి అంటే వాడు ఆ కుల మత వివక్ష కలవాడై ఉండాలి. లేకపోతే ఎలా చెప్తాడు ఆ ధర్మాన్ని? కాబట్టి సత్పురుషులు అంటే ఎవరైతే ఈ సత్తుతో వ్యవహరిస్తారో వారు సత్పురుషులు. సకల జగత్తుని శాసించేటువంటి ధర్మం ఏది కలదో దానిని వాళ్ళు బోధిస్తారు, వాళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళు బోధిస్తారు. అంచేతనే ఆ ధర్మము సామాన్య ధర్మమే అవుతుంది తప్ప విశేష ధర్మము అవ్వదు. ఇప్పుడు మరి రోడ్డుకి ఎడమవైపు నడపాలి అన్నది సామాన్య ధర్మమా విశేష ధర్మమా? అది సామాన్య ధర్మం, అది విశేష ధర్మం కాదు. అది విశేష ధర్మం అంటే ఎలా ఉంటుంది? తెలంగాణ వాళ్ళు ఎడమవైపు నడవండి, పంజాబ్ వాళ్ళు అక్కడ నడవండి అలా చెప్తే విశేష ధర్మం అవుతుంది. అది అలా చెప్పట్లేదు కదా. సామాన్య కులం మతం చెప్పట్లేదు కదా, సామాన్య ధర్మం చెప్పారు. అదే సామాన్య ధర్మమే. కాబట్టి మహాత్ములు ఎప్పుడు ట్యాక్స్ కట్టడం సామాన్య ధర్మం, అది విశేష ధర్మం కాదు. అది ఒక డివిజివ్ ధర్మం కాదు అది. కాబట్టి ఇటువంటి సద్ధర్మము అంటే సర్వజనీనమైన లేక విశ్వజనీనమైన ధర్మము, అన్ని కాలములకు పనికొచ్చే ధర్మము. ఒక రకంగా చెప్పాలంటే రామాయణం ఈనాటికి లోకప్రియమైన కావ్యము. ఎందువల్ల? రామాయణం ఈజ్ ఎ లవ్ స్టోరీ, ప్రేమగాథ. అందుగురించే అది ఈనాటికి లోకప్రియము. షేక్స్పియర్స్ అభిజ్ఞాన శాకుంతలము అది ప్రేమగాథ. అంచేతనే ఈనాటికి అది ఎన్నటికీ అది అలాగే ఉంటుంది. అలాగే షేక్స్పియర్స్ డ్రామాస్ వాటిలో లవ్ స్టోరీస్ ఎప్పటికీ అలాగే ఉంటాయి. అవి ఎప్పటికీ పోవు. ఎందుకంటే ఆ సద్ధర్మము వాటి యందు నిహితమై ఉన్నది. ఏవో కొన్ని అంశములు సద్ధర్మానికి సంబంధం లేనివి, ఆ కాలమునికి చెందినవి ఏమైనా ఉంటే అవి ఇన్సిడెంటల్, అవి మిగలచ్చు మిగలకపోవచ్చు. కాబట్టి ఆ ధర్మమును ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ధర్మో ధారయతి ప్రజా. ఇప్పుడు నీరుందనుకో, నీరు పల్ల మెరుగు, అది ధర్మం. నీరు పల్ల మెరుగు అనేది ధర్మం.
సపోజ్ నీరు కనుక ఆ ధర్మాన్ని వైలేట్ చేసిందనుకోండి, ఈ సృష్టి అతలాకుతలమైపోతుంది. ఫైర్ మూవ్స్ అప్వర్డ్స్, అది ధర్మం. ఆ ధర్మాన్ని ఫైర్ పాటించలేదనుకోండి, ఈ సృష్టి ఉండదు. విండ్ బ్లోస్, ధర్మం అది. పర్వతము స్థిరంగా నిలబడి ఉంటుంది, అది దాని ధర్మము. కాబట్టి ఈ సృష్టిలో సర్వత్రా ధర్మమే ఈ సృష్టిని ఒక కాస్మాస్గా నిలబెడుతోంది. ధర్మం కనుక వైలేట్ అయితే ఈ కాస్మాస్ అంతా కేయాస్ అయిపోతుంది. మీకు కావ్యాల్లో కొన్ని వర్ణనలు వస్తాయి, మీరు గమనించారో లేదో. రావణాసురుడు సృష్టికి అంతకీ విఘాతాన్ని కలిగిస్తున్నాడు అని మొదలుపెట్టి, వాడు వాయువు వాడి చెప్తే కానీ వీచకూడదు, నీరు వాడి చెప్తే కానీ ప్రవహించకూడదు అని ఇలాంటి వర్ణనలు ఉంటాయి. వాటిని మీరు సినిమా స్క్రిప్ట్ మోడల్లో అర్థం చేసుకోకూడదు. సినిమా స్క్రిప్ట్ వేరే. సినిమా స్క్రిప్ట్లో వాయువు అనే పెద్ద ఆయన ఒక ఆయన ఉంటాడు, పట్టుపంచి కట్టుకుని కిరీటం పెట్టుకుని ఉంటాడు. ఆయనేమో రావణాసురుడు దెబ్బ కొడితే కింద పడిపోతాడు, అదనమాట. అది సినిమా స్క్రిప్ట్. వాయుదేవుడు ఆయన పేరు. యముడు ఏదో గాడిదో లేకపోతే దుర్నం ఎక్కువ వస్తాడు, రావణాసురుడిని చేసి భయపడిపోతాడు. అది సినిమా స్క్రిప్ట్. మీరు అలా అర్థం చేసుకోకూడదు. దాన్ని అర్థం చేసుకోవాల్సిన పద్ధతి ఏమిటంటే, వీడు ధర్మ విరోధి, తద్వారా వీడు సమాజానికి హాని కలిగిస్తున్నాడు. వాయువు వేచడం మానేస్తే అది సమాజానికి ఎంత హానికరమో వీడి వల్ల అంత హాని కలుగుతోంది అని ఆ సెన్స్లో మీరు దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. రాముడు వచ్చి ధర్మాన్ని స్థాపించినాడు, ఈ ధర్మ విరోధిని వినాశం చేసి ధర్మాన్ని స్థాపించినాడు. అంచేతనే రావణాసురుడు నశించిన వెంటనే దేవతలందరూ పుష్పవర్షాన్ని కురిపించారు. ఎవరి దేవతలు? వాయుదేవత, అబ్దేవత, పృథివీ దేవత, వీళ్ళు దేవతలు. ఇంద్రదేవత అంటే పర్జన్య దేవత, వీళ్ళు. అంటే అర్థం ఏంటి? ప్రకృతి శక్తులే దేవతలు. వాళ్ళు తమ ధర్మాన్ని పాటిస్తేనే సృష్టి ఉంటుంది. వాళ్ళు తమ ధర్మాన్ని పాటించకపోతే సృష్టి అతలాకుతలమైపోతుంది. అంచేతనే ఈ రావణాసురుడు లాంటి వాడు ఒకడు వచ్చినప్పుడు ఈ దేవతలందరూ పోయి బ్రహ్మదేవుడి దగ్గర మొక్కుకుంటారు. ఏమని? సృష్టి అంతా కూడా తలకిందులు అయిపోతుంది, మీరు వెంటనే దీనికి ఏదైనా ఉపాయాన్ని చూడాలి. ఆ కథను మీరు అలా అర్థం చేసుకోవాలంటే, సృష్టినంతనే నిలబెట్టేటువంటి ధర్మము అది ఉంటేనే సృష్టి ఉంటుంది. ఆ ధర్మానికి మన పాత్ర ఓపిసరంత ఉంటుంది. ఆ ధర్మంలో ఒక చిన్న పాత్ర ఉంటుంది. మనము ఆ ధర్మానికి మన భుజాన్ని జోడించాలి, మన శక్తిని ఆ ధర్మానికి జోడించాలి. మన శక్తిని ఆ ధర్మానికి విరుద్ధ దిశలో పెట్టరాదు. ఇది సత్పురుషుల యొక్క ధర్మము. ధర్మం శరణం గచ్ఛామి. అంతేగాని సత్పురుషుల యొక్క ధర్మము రంగు బట్టలు కట్టుకోవడం, ముఖాన్ని బొట్లు గట్టిగా పెట్టుకోవడం, ఇది కాదు సత్పురుషుల యొక్క ధర్మము. అవి విశేష ధర్మములు అనే పేరుతో మూలపడి ఉంటాయి. అవి వెరీ సెక్టేరియన్. అవి డివిజివ్ బిలీఫ్ సిస్టమ్ బేస్డ్ ఉంటాయి. ఎప్పుడు మీరు గమనించారో లేదో, బిలీఫ్ డివైడ్స్, ధర్మ యునైట్స్. ఇప్పుడు ధర్మం ఏమిటి? గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది, అలాగేదో ఉందిగా, అది ధర్మం. అది యునైట్స్. అది మొత్తం మీరు అమెరికాలో వీడు ఇక్కడ ఎంబీబీఎస్ ఈ గాంధీ హాస్పిటల్లో మన గోడవతల ఎంబీబీఎస్ చదివి అమెరికాలో ప్రాక్టీస్ చేస్తాడు. చాలామంది అలా ఉన్నారు. మన ఎంబీబీఎస్ ఇక్కడ గాంధీలో చదివిన గాంధీని చూస్తే మనకి అంత లోకం అనిపిస్తుంది. కానీ అమెరికా వెళ్తే ఇక్కడ గాంధీలో ఎంబీబీఎస్ చేసి అక్కడ ఎండీ చేసి పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు, నేను ఎరుగుతాను. అది ధర్మం కాబట్టి వాడు వెళ్ళగలిగాడు. ఇండియా వాడి గుండె ఓ రకంగాను, అమెరికా వాడి గుండె ఇంకో రకంగాను ఉంటే వీడు అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడు? అది ధర్మం. అది కాబట్టి ధర్మో ధారయతి ప్రజా. ఆ ధర్మము సకల ప్రాణులను అలా నిలబెడుతుంది. అది ధర్మం. అది ఒక రక్తం పోయి వాడు మృత్యువు వైపు వెళ్ళిపోతుంటే ఓ జర్మన్ డాక్టర్కి ఐడియా వచ్చింది, ఏదైనా పశువు యొక్క రక్తాన్ని వీడికి ఇస్తే బతుకుతాడేమో అన్నది. అంటే ఎనాటామికల్గా చూసుకుంటున్నాడు, దిస్మచ్చి రక్తం లేకపోతే వీడి ఇంకా బతకడు, పోతాడు. అప్పుడు వాడు ఒక పిగ్గునో దేన్నో తీసుకొచ్చి
హాగ్ ఇలాంటివి ఏవో యానిమల్స్ కొన్ని ఉన్నాయి. ఓ యానిమల్ని పట్టుకొచ్చి దాన్ని కట్టేసి దాని రక్తాన్ని డ్రా చేసి వీడికి ఎక్కిస్తాడు. వీడు పోతాడు, ఆ యానిమల్ పోతుంది. అప్పుడు వాడు గమనిస్తాడు, ఎందుకు పోయాడా అని చూస్తే వీడి బ్లడ్ అంతా కోయాగులేట్ అయిపోయింది. ఓహో, అంటే యానిమల్ బ్లడ్ హ్యూమన్ బ్లడ్ అవి కోయాగులేట్ అయిపోతాయి, అవి దే డు నాట్ మిక్స్ అని తెలుసుకున్నాడు. అప్పుడు మీకు బ్లడ్ కెమిస్ట్రీ అనేది ఒకటి మొదలైంది. ఆ బ్లడ్కి దీనికి తేడా ఏమిటి అని ఫర్దర్గా స్టడీ చేసి హ్యూమన్ బ్లడ్ ఎక్కించే ప్రయత్నం చేశాడు. వాడు పోయాడు, అప్పుడు పోయాడు. ఇదేమిటి, యానిమల్ బ్లడ్ అయితే పోవడం బాగానే ఉంది, హ్యూమన్ బ్లడ్ ఎక్కించినా మళ్ళీ బ్లడ్ అంతా కోయాగులేట్ అయిపోయింది, ముద్దగా అయిపోయింది, ప్రవహించడం మానేసి పోయాడు. ఇలా ఎందుకు జరిగింది అని మళ్ళీ హ్యూమన్ బ్లడ్ని చేస్తే 4 గ్రూప్స్ ఉన్నాయి, ABCD అలాగేవో గ్రూప్స్ని కనిపెట్టాడు. ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. అప్పుడు అదే గ్రూప్ వాడి బ్లడ్ ఎక్కిస్తే బతికాడు. దెర్ ఈజ్ ఎ ధర్మ ఇన్ ఆల్ దాట్. యూ మూవ్ అకార్డింగ్ టు ది ధర్మ, యూ విల్ బి సేఫ్, రక్షణ ఉంటుంది. ధర్మో రక్షతి రక్షిత. యూ వైలేట్ ది ధర్మ, యూ విల్ బి పనిష్డ్. ఇసి మీకు రహస్యం చెప్తా, యు ఆర్ నాట్ పనిష్డ్ ఫర్ యువర్ సిన్స్, యు ఆర్ పనిష్డ్ బై యువర్ సిన్స్. తేడా అర్థమైందా? ఫర్ యువర్ సిన్స్ అంటే ఓ పెద్ద ఆయన అక్కడ కూర్చొని సిన్స్ చేసిన వాళ్ళందరినీ కన్నడా పిచ్చి కొడుతున్నాడు. నో, యు ఆర్ పనిష్డ్ బై యువర్ సిన్స్. వాట్ ఈజ్ సిన్? ధర్మ వ్యతిక్రమమే సిన్. అదే మిమ్మల్ని పనిష్ చేస్తుంది. ఇంకా వేరే పనిష్ చేసే ఏజెంట్ ఇంకొకటి అక్కర్లేదు. దీన్ని బట్టి ధర్మమే దేవత, ధర్మదేవత. ఎందుకంటే అది ఒక జడతత్వమేమీ కాదు, అది చైతన్యం చేత దేవత. కాబట్టి మిమ్మల్ని ధర్మదేవత మిమ్మల్ని రక్షిస్తుంది. మీరు ధర్మాన్ని వైలేట్ చేస్తే ధర్మదేవత మిమ్మల్ని శిక్షిస్తుంది. ధర్మం అనే దేవత ఒక ఆమె కూర్చుని ఉంటుంది, ఆవిడ చేస్తుందని కాదు, ఈ ధర్మము అనే దేవత. సో యు ఆర్ పనిష్డ్ నాట్ ఫర్ యువర్ సిన్స్ బట్ బై యువర్ సిన్స్. యు ఆర్ ప్రొటెక్టెడ్ నాట్ ఫర్ యువర్ వర్చ్యూస్ బట్ బై యువర్ వర్చ్యూస్. దట్స్ వై ధర్మము అది ఏ దైవము, దాన్ని మీరు ఆచరించండి. ఈ విధంగా మీరు ధర్మాన్ని జాగ్రత్తగా మీరు జనులకు చెప్పారనుకోండి, దాన్ని వైలేట్ చేయాలనేటువంటి ఆ ఇన్స్టింక్ట్ అది ఉండదు. ఆన్ ది అదర్ హ్యాండ్ మీరు ధర్మాన్ని సెక్టేరియన్గా చెప్పారనుకోండి, ఇప్పుడు కాలేజీ విద్యార్థికి లేదా హై స్కూల్ విద్యార్థికి అమ్మాయి కేసు చూడడం తప్పు అని చెప్పారు అనుకోండి, వాడు అమ్మాయి కేసు చూస్తాడు. కాలేజీ వాళ్ళకి తాగుడు తప్పు అని చెప్తే వాడు తాగుతాడు వెళ్ళి ఎక్కడో రహస్యంగా. అంటే మీరు దేన్ని ట్యాబు చేస్తారో వాడికి మీరు ట్యాబు చేయడం ద్వారా వాడు ఇన్స్పైర్ అవుతాడు. లేకపోతే వాడు దాని జోలికి వెళ్ళకపోవచ్చు. మీరు నోరు మూసుకూరుకోవడం మంచిది, వాడు వెళ్ళకపోవచ్చు. 50-50 వెళ్ళకపోవచ్చు, వెళ్ళొచ్చు. కానీ మీరు కనుక ట్యాబు పెడితే 100% వెళ్తాడు వాడు. వెరాజ్ ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఈ సత్పురుషుల యొక్క ధర్మము గలదే, దిస్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ అండర్స్టాండింగ్. దీంట్లో చేసేది ఏమి ఉండదు, అండర్స్టాండింగ్. దీన్ని అర్థం చేసుకున్నట్లయితే మానవుడు సహజంగా ఇన్స్టింక్టివ్గా ధర్మాన్ని ఫాలో అవుతాడు, స్పాంటేనియస్గా ఫాలో అవుతాడు. హీ డజంట్ వైలేట్ ధర్మ. నేను చూశాను, అంటే మీరు కూడా చూస్తూనే ఉంటారు కూడాను. యూరప్, అమెరికా మొదలైన దేశాలకు వెళ్ళినట్లయితే మీకు ధర్మ వైలేట్ చేసేవాడు అక్కడ కనపడ్డావు. యూ డోంట్ ఫైండ్ ఎనీబడి. ఉంటారు కానీ కనపడరు. ఎవడు రోడ్ రూల్స్ ఎవడూ వైలేట్ చేయడు, ఇప్పుడు రెడ్ లైట్ వస్తుంది, నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాల్సి వచ్చింది. ఫ్లైట్ 5:30కి, 4:30కి బయలుదేరి వెళ్ళాం. విండ్ గ్యాప్ అనే చిన్న జంక్షన్ వస్తుంది, అది దాటి వెళ్ళాలి ఎయిర్పోర్ట్కి. విండ్ గ్యాప్ వచ్చేప్పటికి రెడ్ లైట్ పడింది, కారు ఆపాడు. నేను అబ్జర్వ్ చేస్తున్నా, నేనేం మాట్లాడలేదు. తెల్లవారుజామున 4:30కి జల్లో ఏం మాట్లాడతాం. వాడు డ్రైవ్ చేసుకుంటున్నాడు, నేను కూర్చొని ఉన్నాను. నేను అబ్జర్వ్ చేస్తున్నా. సరిగ్గా 90 సెకండ్స్ అది 75 సెకండ్స్ అవగానే మళ్ళీ గ్రీన్ వచ్చింది. నేను చూసుకున్న టైం. వీడు బయలుదేరి వెళ్ళాడు.
మా ఒక్క కారే ఉంది అక్కడ, రెండో కారు లేదు. ఎప్పుడో ఒకసారి అడిగాను, ఏమండి మీ ఒక్క కారే ఉంది కదా, అప్పుడు అడగలేదు, మరో సందర్భంలో ఒక్క కారే ఉంది, ఇంకా అసలు ఏ కారు లేదు, రెడ్ లైట్ వచ్చింది ఆపేరు, 75 minutes ఆగి అది ఫుల్గా ఎల్లో అయ్యి మళ్ళీ గ్రీన్ అయ్యాకనే మీరు బయలుదేరారు, వాట్ ఈజ్ ఇట్ అంటే వీ డూ ఇట్ లైక్ దట్ అని చెప్పారంటే. దెర్ ఈజ్ నో రీజన్ వై వీ డూ ఇట్ లైక్ దట్, వీ డూ ఇట్ లైక్ దట్. Probably everybody else does it like that, therefore you do it like that. Maybe you can say that about Indians. Because Indians ఇక్కడ వైలేట్ చేసుకుంటారు, అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ చూసి నేర్చుకున్నారని మనం చెప్పచ్చు. ఎవడు వైలేట్ చేయడు, నోబడి వైలేట్స్. అది ధర్మం. ఇప్పుడు వాళ్ళు ధర్మాన్ని ఇక్కడ పోలీసు లేకపోతే రెడ్ లైట్ వైలేట్ చేసి పారేస్తారు, పోలీసు ఉంటే ఆగుతారు, పోలీసుకి భయపడి ఆగుతారు. అక్కడ కూడా అలాంటివి ఉంటాయి, అలాంటివి అక్కడ ఉంటాయి, కానీ చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి. ఇక్కడ కొంత ఎక్కువ స్థాయిలో ఉంటాయి. ఇక్కడ ధర్మం ఉంటుంది, ధర్మం లేకపోతే అసలు సొసైటీ పాటు కొలాప్స్ అయిపోయి ఉండేది. కాబట్టి ధర్మం అనేది మనల్ని అంటే ధర్మం అది మాత్రమే మనల్ని రక్షిస్తోంది. మనం దాన్ని రక్షిస్తూ ఉన్నట్లయితే అది మనల్ని వెంట వెంటనే రక్షించేస్తూ ఉంటుంది. దీనికోసం ప్రాణం పోయి స్వర్గానికి వెళ్ళి అక్కడ పొందాల్సిన ప్రయోజనం ఏం కాదు. ఇది వెంటనే మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది ఇమీడియట్లీ. దృష్టఫలం. సత్పురుషులు చెప్పే ధర్మము ఈ స్థాయిలో ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. అంచేతనే సత్యమును పలుకోవలేము. సత్యమును పలికారనుకోండి, మీరు మీ హృదయంలో శాంతి నెలకొంటుంది, మీకు స్ట్రెస్, టెన్షన్, యాంగ్జైటీ ఉండవు. మీరు అసత్యం పలికిన వెంటనే ధర్మాన్ని వైలేట్ చేసేసారు కదా, అప్పటికప్పుడు మీకు శిక్ష పడిపోతూ ఉంటుంది, మీరు యాంగ్షియస్ అయిపోతారు. సత్యమును పలికారనుకోండి, యు ఆర్ నాట్ యాంగ్షియస్, యు ఆర్ క్లీన్. You are clean. You are not anxious. So, this is how you are saved. ధర్మో రక్షతి రక్షితః. ఈ మధ్యకాలంలో ధర్మపదానికి ఐడియాలజీ అని అర్థం చెప్పారు. ధర్మం అంటే ఐడియాలజీ. ఐడియాలజీ ఈజ్ డివిజివ్. ఐడియాలజీ డివైడ్స్. కొంతమందే ఆ ఐడియాలజీని ఫాలో అవుతారు. అండ్ దేర్ ఫార్ దే ఆర్ ఐడియోలాగ్స్. వాళ్ళందరూ కలిపి ఒక గ్రూపు. ఆ గ్రూపులో లేని వాళ్ళందరూ అపోనెంట్స్. ఇట్స్ ఎ వెరీ డివిజివ్ థింగ్ ఇట్ ఈస్. వాళ్ళు ధర్మో రక్షత రక్షిత అంటే ధర్మము అన్నదానికి వాళ్ళు పర్స్యూ చేస్తున్న ఐడియాలజీ అనే అర్థం చెప్పి ప్రయత్నం చేస్తారు. అలా చెప్పకూడదు. హిందువుల ధర్మము, బౌద్ధుల ధర్మము అలాగే దాన్ని చెప్పకూడదు. అప్పుడు ధర్మశబ్దాన్ని మనం దాని స్థాయిని దించేసినట్టు అవుతుంది. బుద్ధ భగవానుడు చెప్పేది విశ్వజనీనమైన ధర్మము. విశ్వజనీనమైన ధర్మము. మహాత్మా గాంధీ గారు అన్నారు, శర్మన్ ఆన్ ది మౌంట్ ఈస్ ది మోస్ట్ ఇన్స్పైరింగ్ థింగ్ ఇన్ మై లైఫ్ అన్నారు ఆయన. అంటే మహాత్మా గాంధీ గారు క్రిస్టియన్నా? అబ్బే కాదండి, ఆయన క్రిస్టియన్ ఏం కాదు, ఈజ్ ఎ ప్రౌడ్ హిందూ. ఆయన క్రిస్టియన్ కాదు. అండ్ దేర్ ఫార్ శర్మన్ ఆన్ ది మౌంట్ అది విశ్వజనీనమైన ధర్మం, అది క్రిస్టియన్ ధర్మం కాదు. అది శ్రీరామకృష్ణ వారు వాళ్ళు క్రిస్టియానిటీని, వాళ్ళు క్రైస్తుని వాళ్ళు ప్రేమించారంటే అర్థం ఒక క్రిస్టియన్ మతం పుచ్చుకున్నారని కాదు దానికి అర్థం. ఇదేమీ తెలియని వాళ్ళు కొంతమంది శ్రీరామకృష్ణ వారికి వ్యతిరేకంగా ఒక పుస్తకం ఒకటి రాశారు. చెన్నై నుంచి వచ్చింది పుస్తకం, సమ్ యూస్లెస్ బుక్. వీళ్ళు చూసేదేమిటి, ఒక ఐడియాలజికల్ ధర్మాన్ని చూసి శ్రీరామకృష్ణ దాంట్లో ఫిట్ అవ్వటం లేదు, వాళ్ళ ఐడియాలజీలో ఆయన ఫిట్ కావటం లేదు. దేర్ ఫార్ హీ డజన్ ఫిట్ ఇన్ టు ధర్మ అని వాళ్ళు వ్యాఖ్యానం చేస్తారు. అసలు వాళ్ళ ఐడియాలజీ ధర్మమే కాదు, అది శ్రీరామకృష్ణ వారు చెప్పిందే ధర్మం. అది సత్పురుషుల యొక్క ధర్మం. ఆ సత్పురుషులు ఆ సత్తుని ఆరాధించే వారి యొక్క ధర్మం. సెక్టేరియన్ కాదది. ఆ సత్పురుషులు ఆ ధర్మాన్ని ప్రచారం చేయరు. వీళ్ళు ఐడియాలజీస్ పని ప్రచారం చేయడమే వీళ్ళ పని, ఇంకా వేరే పనేమీ లేదు. మీకు రహస్యం చెప్తా, ప్రోపగాండా ఈజ్ నాట్ ద ట్రూత్. ప్రచారం మొదలుపెట్టాడంటే అది సత్యము కాదు. అయితే మరి బోధిస్తారు. సత్పురుషులకి బోధిస్తూ ఉంటారు. ఆ ధర్మము అలాగ కాలప్రవాహంలో ఒక తరం తర్వాత ఒక తరానికి అది వస్తూనే ఉంటుంది. బట్ స్టిల్ ఇట్ డజంట్ మేక్ ఏ ట్రెడిషన్. ఇప్పుడు గంగానది ట్రెడిషన్ కాదు, ఇట్ ఈజ్ ఎవర్ ఫ్రెష్. సూర్యుడు ట్రెడిషన్ కాదు, ఎవర్ ఫ్రెష్.
ఆత్మ ట్రెడిషన్ కాదు, ఎవర్ ఫ్రెష్. బాడీ ట్రెడిషన్. ఈ బాడీ ఓ బాడీ నుంచి వచ్చింది, ఆ బాడీ ఆ పై బాడీ నుంచి వచ్చింది, ఆ పై బాడీ ఇంకో పై బాడీ నుంచి వచ్చింది. బాడీ కెన్ బి ట్రెడిషన్, బట్ నాట్ ఆత్మ, బట్ నాట్ లైఫ్, నాట్ ధర్మ. దెర్ఫోర్ ఇట్ ఈస్ నాట్ ట్రెడిషనల్. In one sense, you may say it is coming from generation to generation to generation. But that is only provisionally said like that. But the dharma is timeless and therefore it is not traditional. Tradition ante time bound adi. It is time bound. Kabatti dharmamu not something frozen in time. Adi kaadu dharma ante. Dharma is ever fresh. Adi dharma. హిందూ ధర్మము 5000 year old అంటే ఆర్ యూ టాకింగ్ అబౌట్ సంథింగ్ విచ్ వాజ్ డన్ దేర్ అండ్ ఫ్రోజన్, ఫాసిలైజ్డ్, స్టిల్ దట్ ఈస్ బీయింగ్ డన్? అదే అంటున్నావు నువ్వు. ఈజ్ దట్ ది గ్రేట్నెస్ ఆఫ్ హిందూ ధర్మ? నో, దట్ ఈజ్ నాట్ ది వే టు బి అండర్స్టూడ్. ది వే ఈజ్ ది ధర్మ ఈజ్ యాజ్ ఫ్రెష్ యాజ్ టుడే యాజ్ ఇట్ వాజ్ ఫ్రెష్ 5000 years బ్యాక్. అది దాని గొప్పతనం. అటువంటి సత్పురుషుల యొక్క ధర్మము చాలా విలక్షణమైనది. అటువంటి ధర్మమును మనము సేవించవలెను. ఈ రాజులు ఎక్కే రథాలు ఇవన్నీ కూడా రంగురంగుల రథాలు. ఈ రథాలకు అలంకారాలు చేస్తారు, రథాలకు అలంకారం చేస్తారు వాళ్ళు. ఈ రోజుల్లో కారులకు అలంకారం చేస్తారు. ఒక ఆయన వేదాంతం చదువుకున్న ఆయన ఈ కంట్రీ క్లబ్ వేదాంతాకి చక్కటి దృష్టాంతం. కంట్రీ క్లబ్ వేదాంతాకి చక్కటి దృష్టాంతం. ఆయన కారు కొన్నాడు, ఇన్స్టాల్మెంట్లో కొన్నాడు. మళ్ళీ అది చూడండి, ఎందుకు ఇన్స్టాల్మెంట్లో కారు ఎందుకు ఆయనకి కొన్నాడు? ఓ కారు ఉంది, పెద్ద కారు కొన్నాడు ఇన్స్టాల్మెంట్లో. ఏజెంట్ దగ్గర బుక్ చేసినప్పుడు ఏం బుక్ చేశాడు? రెడ్ కలర్ అని బుక్ చేశాడు. ఏజెంట్ డెలివరీ ఇచ్చినప్పుడు సిల్వర్ కలర్ ఇచ్చాడు. సిల్వర్ కలరో గ్రీన్ కలరో ఏదో కలర్ ఇచ్చాడు. పేపర్స్ అన్నీ సంతకాలు పెట్టడం అయిపోయింది, అంతా అయిపోయింది. వీడి తాళం చేతులు తీసుకుని డ్రైవ్ అప్పుడు చూశాడు, కలర్ ఈస్ డిఫరెంట్. అప్పుడు ఏజెంట్తో చెప్పాడు, యూ చెక్, ఐ హ్యావ్ బుక్డ్ ఫర్ రెడ్, నాట్ దిస్ కలర్. అంటే ఏజెంట్ చెప్పాడు, ప్రస్తుతానికి తీసుకెళ్ళండి, ఇదే ఉంది, మరి మీరు సంతకాలు అయిపోయి పేమెంట్లు అయిపోయి మీ క్యాష్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మీకు హౌ కెన్ ఐ చేంజ్ ఆల్ దాట్? ఇప్పుడు మళ్ళీ ఆ పేపర్ వర్క్ అంతా రివర్స్ చేయాలంటే చాలా కష్టమవుతుంది. యూ టేక్ ఇట్, ఐ విల్ రిప్లేస్ ది మొమెంట్ న్యూ సెట్ ఆఫ్ కార్స్ కమ్. ఈ కార్ తీసేసుకుని మీకు ఇచ్చేస్తాను, విత్ ఇన్ ది వీక్ ఐ విల్ రిప్లేస్ ఇట్, తీసుకెళ్ళిపోండి. లేదా మీరు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోండి, ఇంకా ప్రాసెస్ అని రివర్స్ చేయను నేను, మీరు వదిలేసి వెళ్ళిపోండి. మీకు రెడ్ కార్ రాగానే నేను మెసేజ్ పెట్టేస్తాను, మీరు తీసుకుని వెళ్తురుగా నేను పెట్టి చెప్పాడు. వీడు వదిలేసి రావాలా? వీడికి లోభం, ఇంత డబ్బు ఖర్చు పెట్టామని. తర్వాత వారం రోజులు వాడేసుకుని అప్పుడు రెడ్ కార్ ఇది ఇచ్చేసి రెడ్ కార్ తీసుకొచ్చునని వీడికి అభిప్రాయం. వాడు ఏజెంట్ వీడిని బుట్టలో వేశాడు ఓ రకంగా. ఆ కండిషన్ మీద రిప్లేస్ చేస్తాడనే కండిషన్ మీద వచ్చేసాడు, తెచ్చుకుని వచ్చేసాడు. అది చక్కగా మంచి కారు. అది కార్లు అమెరికాలో చాలా బాగుంటాయి, నడుస్తుంది, బాగానే ఉంది. టు మేక్ ఏ లాంగ్ స్టోరీ షార్ట్, ఆ రిప్లేస్మెంట్ అవ్వలేదు. విత్ 6 months ఈయన వాడిని గుర్తు చేయడం, వాడు చెప్తూ ఉండడం ఫోను, ఇది అయింది, ఆ రిప్లేస్మెంట్ అవ్వలేదు. ఈయన కోర్టుకు వెళ్ళాడు. కోర్టులో ఉంది కేసు. ఆ కేసును ఎక్కడం కోసం దేవాలయానికి వచ్చి పూజ చేస్తున్నాడు. స్వామీజీ ఆశీర్వచనం కావాలని నా దగ్గరికి వచ్చాడు. పూజ చేసుకుని భార్యాభర్త కలిసి అప్పుడు చెప్పాడు, స్వామీజీ మీ ఆశీర్వచనం కావాలి. నా ఆశీర్వచనం ఎప్పుడూ ఉంటుంది అని నేను అన్నాను. అంటే అలా జనరల్ కాదు, స్పెసిఫిక్గా కావాలి. స్పెసిఫిక్ ఆశీర్వచనాలు నా దగ్గర ఏం మహిమలో ఏం లేవు. శుభం భూయాత్ అని నేను అంటాను, శుభము కలుగుగాక. అప్పుడు ఈ కారు సంగతి చెప్పాడు. నేను అన్నాను, గ్రీన్ కారు శుభం, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? అసలు వై షుడ్ యూ పర్స్యూ దిస్ మ్యాటర్ అప్ టు దిస్ పాయింట్? ఏదో యూ షుడ్ హ్యావ్ లెఫ్ట్ ఇట్ దేర్ అండ్ టేకెన్ ది రెడ్ కార్ యాజ్ అండ్ వెన్ ఇట్ కమ్స్. 10 రోజులు ఆలస్యం. అందులో ఇది సెకండ్ కారు, ఫస్ట్ కారు కాదు, సెకండ్ కారు. కాబట్టి యూ కుడ్ లివ్ విత్ 1 కార్ ఫర్ అనదర్ 10 days.
యూ షుడ్ హ్యావ్ యాక్సెప్టెడ్ దాట్. లేదు డబ్బు పే చేశాను, ఇదే మరి దీన్నే లోభము అని అంటారు. ఆ ఏజెంట్ ఒక కన్నింగు, నువ్వు ఇంకో కన్నింగు. పోనీ అయిపోయింది, ఏదో అయిపోయింది. యూ షుడ్ హ్యావ్ లెఫ్ట్ ఇట్ దేర్. యూ షుడ్ నాట్ టేక్ ఇట్ టు కోర్ట్. పోనీ కోర్టుకు తీసుకెళ్ళావు, గో అండ్ ఫైట్ ఇట్ అవుట్. మళ్ళీ ఈ దేవుడు వచ్చి నిన్ను రక్షించడం ఏమిటి? ఈ స్వామి ఆశీర్వచనం కోర్టు కేసులో ఎందుకు పనికొస్తుంది? ఇంతకీ నువ్వు వేదాంతం ఎంతకాలం నుంచి చదువుతున్నావయ్యా? 10 ఏళ్ళ నుంచి చదువుతున్నాను. నీ తలకాయ చదువుతున్నావు నువ్వు. అసలు నీకు వేదాంతం నువ్వేం చదవలేదు. ఐ డు నాట్ సీ ఎనీ వేదాంత ఇన్ యూ. నా ప్రమాదాత్, ప్రమాదం ఉన్న చోట వేదాంతము వికసించదు. ప్రమాదము అంటే ఆ స్వరూపచ్యుతి, స్వరూపం నుంచి జారిపోవుట, ఏమరపాటుదనం, అలర్ట్నెస్ లేకపోవడం, ధర్మము ఎడల ఆత్మతత్వము ఎడల అలర్ట్గా ఉండకపోవడం, ప్రాపంచిక విషయ రాగముల కారణంగా ఆ ప్రమాదంలో పడిపోవడం. దట్ ఈజ్ వాట్ హ్యాపెన్ టు యూ. అండ్ యు ఆర్ పేయింగ్ ప్రైస్ ఫర్ ఇట్. యు ఆర్ పేయింగ్ ఏ ప్రైస్ ఫర్ ఇట్. నీకు వేదాంతం అబ్బలేదు అని నేను చెప్పాను. కాబట్టి సత్పురుషుల యొక్క ధర్మములో ఈ రంగు, ఈ ఇది ఎంత ఎందుకు చెప్పానంటే, ఈ కార్లకి రంగు, కారుకి ఏ రంగు అయితేనేమిటి, కారుకి రంగు, గోడకి రంగు, మరో దానికి రంగు, ఏ రంగు అక్కర్లేదు. నేను ఈ గోడకి రంగు అంటే వద్దని చెప్పాను. ఏమీ రంగు వద్దు, దుమ్ము దులుపుకున్నాం, దుమ్ము దులుపుకున్నాం. నాకు వెలిసిపోయిన రంగు అంటే చాలా ఇష్టం. నాకు చొక్కా ఉంది, అది వెలిసిపోయి ఉంటుంది. అదంటే నాకు చాలా ఇష్టం. నాకు వెలిసిపోయిన జుట్టును నేను పట్టుకుని కాలక్షేపం చేసుకుంటున్నానా లేదా? అలాగే వెలిసిపోయిన రంగు అంటే నాకు ఇష్టం. అలాగే క్రీమ్ కలర్ అంటే నాకు ఇష్టం. వైట్ ఐ డోంట్ లైక్, ఐ లైక్ క్రీమ్ కలర్. బ్రైట్ ఎల్లో ఐ డోంట్ లైక్, ఐ లైక్ డల్ ఎల్లో. నో. కాబట్టి ఈ రంగులు అంటే వీళ్ళ దృష్టి ఎప్పుడు అలంకార ప్రీతి, అలంకారం అనేది దాన్ని దేవుడికి కూడా పెడతారు. దేవుడికి అలంకారం చేస్తున్నానంటాడు. దేవుడికి అలంకారం చేయడం ఏమిటి? పశ్య దేవస్య కావ్యం నా మమార న జీర్యతి. నా మమార అంటే నా మ్రియతే అని అర్థం. లిట్టుని లట్టు కింద మార్చుకోవాలి మంత్రాల్లో ఎప్పుడు కూడా. ఎప్పుడు లిట్టు వస్తే లట్టు చేసేయాలి దాన్ని. అది మంత్రంలో లిట్ ప్రయోగం లట్ అనే సెన్స్లో వాడతారు. నా మమార అంటే నా మ్రియతే, అది నా మ్రియతి పరస్మైపదం. నా జీర్యతి అది లట్టే. దేవుడి కావ్యాన్ని చూడు. పశ్య దేవస్య కావ్యం. ఆ చెట్టు, ఆ మేఘం, ఆకాశం, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, చూడు ఆ కావ్యాన్ని చూడు. ఆ శిల్పాన్ని చూడు. ఆ చిత్రాన్ని, 3 డైమెన్షనల్ చిత్రాన్ని చూడు. అది పోదు. వీళ్ళందరూ పోతారు కానీ అది పోదు, అలాగే ఉంటుంది. అది వెలిసిపోదు. నా జీర్యతి. అది ముసలిదైపోవడం, లేకపోతే వెలిసిపోవటం, శిథిలమైపోవటం, పాతదైపోవడం అంటూ ఏముండదు దానికి. పశ్య దేవస్య కావ్యం అది చూసుకోవాలి. కానీ కారు రంగు, గోడ రంగు, తలుపు రంగు, ఈ రంగులన్నీ ఏమవుతాయి? అంచేతనే ఈ సెలిబ్రేషన్ పీపుల్, సెరిమోనీ పీపుల్, డెకరేషన్ పీపుల్, వీళ్ళందరూ కూడా అన్ఫిట్ ఫర్ వేదాంత. నేను ఈ మాట డైరెక్ట్గా చెప్తాను. యు ఆర్ అన్ఫిట్ ఫర్ వేదాంత. ఇంటీరియర్ డెకరేషన్, యూ డోంట్ నో వాట్ ఈజ్ ఇంటీరియర్ డెకరేషన్. యు నో ఎక్స్టీరియర్ డెకరేషన్, నాట్ ఇంటీరియర్. దిస్ ఈజ్ ఎక్స్టీరియర్. ఇంటీరియర్ అంటే లోపల ఆత్మస్వరూపం, అది ఇంటీరియర్. హృదయము ఇంటీరియర్, నాట్ దిస్. అంతః అంటే ఇదే అంతః అంటే ఇది బహిహి కాదు. కాబట్టి ఇంటీరియర్ డెకరేషన్ కాదు, అది ఎక్స్టీరియర్ డెకరేషన్ అది. కాబట్టి హృదయాన్ని డెకరేట్ చేయాలి. బయట రంగులు ఇదంతా కూడా వేస్ట్. ఇవన్నీ కూడా శిథిలం అయిపోతాయి అంటున్నాడు ఆయన ఎలా చెప్తున్నాడు చూడండి. రాజుగారు ఎక్కే రథానికి అలంకారాలు బోల్డ్ అలంకారాలు చేస్తారు. అవన్నీ కూడా వేస్ట్. మెయిన్ డోర్ అలంకారం ఏమీ అక్కర్లేదు, గట్టిగా ఉండాలి. ఇప్పుడు ఈ డోర్కి అలంకారం చేశారు, ఎవరికి చెప్పకండి. దాన్ని కొంచెం గట్టిగా లాగితే ఊడొస్తుంది. ఊళ్ళో విషయం మీకు చెప్పేస్తున్నా. ఓకే. కాబట్టి తలుపు తాళం వేయడం ఎందుకో తెలుసిన, సామాన్య జనులు దాన్ని పేక్కుండా ఉండడం కోసం. అందుకోసం తలుపు తాళం వేయడం. స్పెషలిస్టులు పేక్కుండా ఉండడం కోసం కాదు,
స్పెషలిస్టులు మీరు ఎలాంటి తాళం వేసినా పీకేస్తారు. మామూలు రోడ్డు మీద పోయేవాడికి ఇది లోపల ఏముందో అనే ఐడియా రాకుండా ఉండడం కోసం ఒక తాళం ఒకటి వేయడం దానికి. లేకపోతే మామూలు రోడ్డు మీద పోయేవాడికి పక్కింటికి కొరియర్ ఇవ్వడానికి వచ్చిన వాడికి కూడా ఏముందో అసలు చూద్దాం ఉండాలి అనే ఆలోచన వచ్చిందనుకోండి, అప్పుడు అది సందర్భంగా ఉండదు. తాళం పడ్డు వేసేట్టే పెడితే ఇంకా వాడికి ఆలోచన రాదు. అందుకోసం తాళం వేయడం. తాళాలని ఓపెన్ చేయడానికి సిద్ధహస్తులు ఉంటారు, వాళ్ళ కోసం కాదు. వాళ్ళు ఎక్కడో ఉంటారు, వాళ్ళు మన మీదకి వచ్చినప్పుడు భగవంతుడు పంపించినప్పుడు వాళ్ళకి ఇచ్చేసి పంపించేయడమే. కాబట్టి తస్కరుడు దేవుని యొక్క దూత, వాడు దేవుని దూత, దేవుడు పంపించాడు. సరే వాడికి ఇచ్చేసి ట్యాక్స్ పే చేసినట్టుగా ఇచ్చేసి పంపించాడు. తస్కరాణాం పతయే నమో నమః. సో కాబట్టి ఈ రాజులు వీళ్ళ రథాలు వాటికి వేసిన రంగులు ఇవన్నీ పాతవైపోతాయి, వెలిసిపోతాయి. ఓకే. జీర్యంతి తే రాజరథా సుచిత్రాస్తథా శరీరం చ జరాముపైతి. జీర్యంతి తే రాజరథా సుచిత్రాస్తథా శరీరం చ జరాముపైతి. సతాంతు ధర్మో న జరాముపైతి సంతో హి సద్భ్యః పరివేదయంతి. సతాంతు ధర్మో న జరాముపైతి సంతో హి సద్భ్యః పరివేదయంతి. జీర్యంతి తే రాజరథాః సుచిత్రాః తథా శరీరం చ జరాం ఉపైతి సతాం తు ధర్మః న జరాం ఉపైతి సంతః హి సద్భ్యః పరివేదయంతి. తే ఆ అనగా ప్రసిద్ధములైన సుచిత్రాః మంచి రంగురంగుల రాజరథాః రాజుల రథములు జీర్యంతి విరిగిపోవును. తథా అదే ప్రకారముగా శరీరంచ దేహము కూడా. అంటే రాజుగారి రథమే విరిగిపోతుందంటే ఇంకా ఆయన దేహం మిగులుతుందా? ఆయన దేహం మిగలదు, వీడి దేహం, ఎవరి దేహం మిగలదు. జరాం ముదిమిని ఉపైతి పొందును. అంటే పాతది అయిపోతుంది, వెలిసిపోతుంది, ముసిల్ది అయిపోతుంది, ఇంక చచ్చిపోతుంది కూడా. ఆ రథాలాగే అవి విరిగిపోతాయి. అలాగే ఇది ఈ దేవుడికి రథయాత్ర అని ఒకటి పెట్టారు. ఏవో రథాలు పెట్టి యాత్ర చేయడం, అదేదో పెద్ద ఘనకార్యం అని వీళ్ళు అనుకుంటారు. ఆ చెక్కలతో రథం చేసేవారు పూర్వం. ఇప్పుడు ఆ బంగారంతో చేయడం మొదలుపెట్టారు. ఇంకా అక్కడ రథయాత్ర, ఇక్కడ రథయాత్ర అంటే ఏదో చేస్తూ ఉంటారు. ఆ రథాలన్నీ విరిగిపోయాయి, కొత్త రథాలు కట్టుకోవాల్సి వస్తుంది ఎప్పటికప్పుడు. ఓకే, ఓన్లైన్ అలా ఉండేవండి, దాంట్లోకి వెళ్ళొద్దు. తూ కానైతే సతాం సత్పురుషుల యొక్క ధర్మ ధర్మము జరాం ఉపైతి అవుట్ ఆఫ్ డేట్ అవనే అవ్వదు. సత్పురుషుల ధర్మానికి అవుట్ ఆఫ్ డేట్ అంటారా? అవుట్ ఆఫ్ డేట్ అయిపోయింది, అవుట్డేటెడ్ అయిపోయింది అని అవుట్డేట్ అయ్యే మాట ఉండదు. సత్పురుషుల ధర్మము ఎప్పుడూ అవుట్డేట్ అవ్వదు. అది ఎలా శాశ్వతంగా ఉండిపోతుంది. ఎందుకంటే అది టైం బౌండ్ కాదు. ఇవన్నీ టైం బౌండ్. మీకు రహస్యం చెప్తా. అంటే సత్పురుషుల యొక్క ధర్మము అంటే ఏమిటో చెప్తున్నాను. మనం ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు మన అంతటి అమాయకులు మనమే తప్ప ఇంకెవరు లేరు. అమాయకత్వం అంటే కపటము, వంచన, మోసము ఇవేమీ ఎరుగము. తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు అనుకునే విధంగా మనం ఈ లోకంలోకి వచ్చాం. రావణాసురుడు అలాగే వచ్చాడు, రాముడు అలాగే వచ్చాడు, కౌసల్యాదేవి అలాగే వచ్చింది, కైకేయి అలాగే వచ్చింది. అందరూ ఒక్కలాగే వచ్చారు. ఇన్నోసెంట్, అమాయకత్వం. కానీ క్రమంగా వయస్సు పెరుగుతుంటే ఇన్నోసెన్స్ పోయి ఇంటలెక్చువల్గా తయారవుతుంది. ఇన్నోసెంట్ పోతుంది, ఇంటలెక్చువల్ అవుతుంది.
సరిగ్గా ఓ 25 ఏళ్ళు వయస్సు వచ్చి ఓ డిగ్రీ సంపాదించి ఓ ఉద్యోగం చేస్తూ 10 రూపాయలు సంపాదిస్తూ నా భార్య అంటూ అమ్మాయిని పెళ్ళాడి నా కొడుకు నా ఇల్లు అని ఈ సిస్టమ్స్ డెవలప్ అయ్యేప్పటికీ వీడు బాగా ఇంటలెక్చువల్గా తయారవుతాడు. ఇంటలెక్ట్ అంటే బ్రెయిన్ సెల్స్. మీకు ఈ రహస్యం చూసుకోండి. మీ అండ్ మైండ్ అహంకార మమకారములు ఇక్కడ ఉంటాయి, బ్రెయిన్ సెల్స్లో ఉంటాయి. ఇది సైంటిఫికల్లీ ప్రూవ్డ్ ఆల్సో. మీ అండ్ మైండ్ ఇక్కడ ఉంటాయి. అంచేతనే సంసారి అయిన జీవుడు ఇక్కడ ఉంటాడు. ఇక్కడ మీ అండ్ మైండ్ ఉండవు. మీరు ఎప్పుడైనా అభ్యాసం చేసి చూసుకోండి. యు అబాయిడ్ హియర్, యూ జనరల్లీ డూ దట్ ఎనీవే. ఆ మీ అండ్ మైండ్ ఉన్నప్పుడు ఇక్కడ యు ఆర్ అబాయిడింగ్ హియర్. దట్ ఈజ్ ది ఇంటలెక్చువల్. ఓకే, ఆ ఇంటలెక్ట్ని పక్కన పెట్టి మీరు ప్రేమ హృదయంలో నిలిచి ఉన్నప్పుడు ఆ ఇంటలెక్ట్ స్థానంలో ఇన్నోసెన్స్ వస్తుంది. ఇన్నోసెన్స్ అనదర్ నేమ్ ఫర్ లవ్. తర్వాత జీవుడి స్థానంలో దేవుడు వస్తాడు. జీవుడు దేవుడిలో ప్రవేశించడం అంటే ఇక్కడున్న మీ అండ్ మైండ్ని న్యూట్రలైజ్ చేసేసి ఇంటలెక్చువలిజంని లాజికలిజంని పక్కన పెట్టేసి టు రీగెయిన్ దట్ చైల్డ్ లైక్ ఇన్నోసెన్స్ ఇన్ లైఫ్, దాన్ని దేవుడిలో జీవుడు ప్రవేశించుట అంటారు. బ్రహ్మధామ విశంతి. వాళ్ళు బ్రహ్మధామను అంటే దేశకాల వస్తు పరిచ్ఛేదము లేని ఆ స్వరూపమును ప్రవేశిస్తారు. ఇక్కడ స్వరూపం ఉంటుంది. మనం పుట్టినప్పుడు ఇక్కడ ఉంటాం ఇన్నోసెంట్, కానీ పెరిగేప్పటికి ఇంటలెక్చువల్గా తయారవుతాం. అంటే అర్థం ఏమైంది? ఆ సద్ధర్మంతో మనకి బ్రేక్ వచ్చేసింది. ఆ సత్ అనే ధర్మంతో మనకి బ్రేక్ వచ్చేసింది. అలాగ మనం బతుకుతాం. ఆ ఇన్నోసెన్స్ పోతుంది. తర్వాత ఇంకొకటి కూడా మీరు గమనించవచ్చు. మనం పుట్టినప్పుడు సైలెన్స్తో పుడతాం. వీఆర్ సైలెంట్ ఇన్వర్డ్లీ. ఆ సైలెన్స్ గురించి మాట్లాడుతున్నా. శిశువు పైకి కేరు మనం ఏడిచినా ఇన్వర్డ్లీ సైలెంట్గా ఉంటాడు. హౌ డూ యూ నో దాట్? లాంగ్వేజ్ లేదుగా. సైలెంట్ నామరూపాలు. లాంగ్వేజ్ ఉంటే కానీ థాట్ ఉండదు. మీరు ఆలోచించుకోండి. పిల్లలు థాట్స్ నేర్చుకుంటారా, లాంగ్వేజ్ నేర్చుకుంటారా? రెండు కలిపి నేర్చుకుంటారు. దే లెర్న్ ద లాంగ్వేజ్ అండ్ థాట్. అమ్మ, ద వర్డ్ హీ లెర్న్స్, ది ఐడియా హీ గెట్స్, నామరూప. తర్వాత అమ్మ చెప్తుంది, వీడు నాన్న అని చెప్తుంది. నాన్న అనే మాట, దట్ ఐడియా. ఆ రకంగా లాంగ్వేజ్ అండ్ థాట్, లాంగ్వేజ్ అండ్ థాట్. పుట్టినప్పుడు చిన్నపిల్లలకి 3-4 ఏళ్ళు వచ్చే వరకు జీరో లాంగ్వేజ్, జీరో థాట్. క్రమంగా 25 ఏళ్ళు వచ్చేప్పటికి ఫుల్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ ఫుల్ ఆఫ్ థాట్స్. దిస్ ఈజ్ హౌ ఇన్నోసెన్స్ టు ఇంటలెక్చువలిజం, సైలెన్స్ టు నాయిస్ మనం పెరిగినాము. ఆ పెరగడంలో మనం సైలెన్స్ నుంచి డిసోసియేట్ అయిపోతాము, ఇన్నోసెన్స్ నుంచి, ఇన్ వన్ వర్డ్ సద్ధర్మం నుంచి డిసోసియేట్ అయిపోతాం. ఆ సద్ధర్మం, దేవుడు అంటే సద్ధర్మం. ఎవడో ఒకడు అంటాడు దేవుడు అక్కడ ఉన్నాడు అంటాడు. వీడు హోల్ లైఫ్ ఆ కాన్సెప్ట్ కారణంగా తనలోని దేవుణ్ణి తెలుసుకోకుండా అబుద్ధుడులాగా మిగిలిపోతాడు. బుద్ధుడు అవ్వకుండా ఇంక బుద్ధుడు ఏమవుతాడు? అక్కడ ఉంటే దేవుడు వీడు హీస్ కండెమ్డ్. ఇంకొకడు అంటాడు దేవుడు అక్కడ ఉన్నాడు అంటాడు. ఎరా వాడు అక్కడ ఉన్నాడని చెప్పాడు, నువ్వు ఇక్కడ ఉన్నాడు అంటున్నావు అంటే అక్కడ ఉన్నవాడికి వీడు రిప్రజెంటేటివ్ అని చెప్తాడు. అనో అదే అక్కడ ఉన్నవాడే ఇక్కడికి వచ్చాడనో ఏదో ఇలాంటిది ఏదో చెప్తాడు. సద్ధర్మం అలా ఉండదు. సత్ ఇక్కడ ఉంటుంది. అయం ఆత్మ బ్రహ్మ, అది సద్ధర్మం. ఆ సద్ధర్మం నుంచి మనం దూరం అయిపోతాం. ఎవరు రిలీజియస్ పీపుల్ కూడా ఇన్ ది నేమ్ ఆఫ్ రిలీజియన్ ఆల్సో మనం టైం గడిచి కొలది ఆ సైలెన్స్ నుంచి, ఇన్నోసెన్స్ నుంచి, ఆ హృదయం నుంచి, ప్రేమ నుండి, సత్తు నుండి, వీటన్నింటి యొక్క సమాహారం అనదగిన ధర్మము నుండి దూరం అయిపోతాం. ఈ ప్రయాణం ఇక్కడి నుంచి ఇక్కడికి రమణ మహర్షి చెప్పినట్టుగా స్పిరిచువల్ సాధన అనగా ఈ ప్రయాణాన్ని రివర్స్ చేయుటయే. మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తే మీ స్పిరిచువల్ సాధన అయిపోయింది. అంటే ఇంటలెక్చువలిజం స్థానంలో ఇన్నోసెన్స్ పెట్టుకో. లాంగ్వేజ్
స్థానంలో, లాంగ్వేజ్ అంటే టూ మనీ థాట్స్ స్థానంలో సైలెన్స్ పెట్టుకో, లాంగ్వేజ్ స్థానంలో సైలెన్స్ పెట్టుకో, అక్కడి నుంచి ఇక్కడికి రా, మీ మైండ్ తీసేసి బ్రహ్మధామలో ప్రవేశించు. దిస్ ఇస్ ది సద్ధర్మ. ఆ రివర్స్ చేయాల్సి ఉంటుంది. అంటే మనం పోగొట్టుకున్న ఇన్నోసెన్స్ని మళ్ళీ మనం రికవర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్స్పైట్ ఆఫ్ ఇంటలెక్చువలిజం, మనం పోగొట్టుకున్న ఇంటలెక్చువలిజంని మీరు అట్టిపెట్టుకోండి. మీరు ఇగ్నోరెంట్ అయిపోమని చెప్పట్లేదు, ఇన్నోసెంట్ అయిపోమంటున్నాను తప్ప యు బికమ్ ఇగ్నోరెంట్ అని చెప్పట్లేదు, యు బికమ్ ఇన్నోసెంట్. సో ఇంటలెక్చువల్ అండ్ కన్నింగ్గా ఉండొద్దు, ఇంటలెక్చువల్ అండ్ ఇన్నోసెంట్గా ఉండు. కాబట్టి హృదయంలోకి మళ్ళీ వచ్చేయాలి. ఇది చెప్పడానికి చాలా సింపుల్గా చెప్పేయచ్చు. ఇక్కడి నుంచి ఇక్కడికి రావడం, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాము, రివర్స్ చేసేయి. అంచేతనే కవన్నాడు, చైల్డ్ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ మ్యాన్ అని. దీని కారణంగానే కవన్నాడు, నీ తండ్రి చైల్డ్, మళ్ళీ నువ్వు తండ్రిలోకి వెళ్ళిపో. ఫాదర్ ఈజ్ ది గాడ్, గాడ్ ఫాదర్, మళ్ళీ నీ తండ్రిలో నువ్వు కలిసిపో. అంటే మళ్ళీ ఆ చైల్డ్ లైక్ ఇన్నోసెన్స్లోకి నువ్వు వెళ్ళిపో. అది సద్ధర్మం అనగా. సో ఇది సింపుల్గా అనిపిస్తుంది, కానీ చాలా గ్రేట్ అచీవ్మెంట్. కాబట్టి మీరు ఎన్లైటన్మెంట్ అంటే అర్థం ఏంటి? ఎన్లైటన్మెంట్ అంటే ఆత్మసాక్షాత్కారము అంటే ఆ ఇంటలెక్చువలిజం పక్కన పెట్టి ఇన్నోసెన్స్ తెచ్చుకోవటం. ఈ ఉపనిషత్తులు బాగా చెప్పేశాయి. నాయమాత్మ ప్రవచనేన లభ్య న మేధయ నా బహునాశ్రుతేన యమే వైషవృణుతే తేన లభ్య. ఆ వరణము, ఆ రివర్సల్ ఆఫ్ జర్నీ అయిపోవాల్సి ఉంటుంది. దట్ ఈస్ ది ఎన్లైటన్మెంట్. ఆ ఎన్లైటన్మెంట్లోకి మీరు వెళ్ళిపోతే మీరు చైల్డ్ లైక్ బ్లిస్లోకి వెళ్ళిపోతారు. పిల్లలు ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు, ఆకలేస్తే ఏడుస్తారు తప్ప ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. అలాగే మహాత్ములకి 2 మెతుకులు భిక్ష పెట్టేస్తే వాడు ఎప్పుడూ నవ్వుతూ ఉండిపోతాడు. చైల్డ్ లైక్ ఇన్నోసెన్స్. ఆకలేసినప్పుడు ఎరా ఎవరైనా భిక్ష పట్టుకుంటుండ్రా అంటాడు తప్ప పిల్లాడు ఏడిచినట్టుగా. అదర్వైజ్ చైల్డ్ లైక్ ఇన్నోసెన్స్లోకి వెళ్ళిపోతారు మహాత్ములు. కాబట్టి దట్ ఈస్ ది సద్ధర్మ. ఈ ఆపోజిట్ ఆఫ్ సద్ధర్మ ఏమిటో తెలుసిన? సద్ధర్మాన్ని చెప్పడం కష్టం అండి. సద్ధర్మానికి ఆపోజిట్ని డిఫైన్ చేసేయచ్చు, దాన్ని చెప్పడానికి కష్టమేం కాదు. ఇప్పుడు ఉదాహరణకి నేను ఈ ప్రాంతమునకు చెందినవాడను అని నువ్వు అన్నావు అనుకో, నువ్వు సద్ధర్మాన్ని లిమిట్ చేసి పారేసావు. అంచేతనే నేను ఇలా అన్నానని మరి కొంతమందికి నచ్చుబాటు కాదు. నువ్వు సేవ చేయి. హైదరాబాద్ సందాలకి హైదరాబాద్ వచ్చి సేవ చేయడానికి తొత్తరమూడు ఎందుకు వెళ్ళడం? నువ్వు తొత్తరమూడులో సేవ చేయి, తొత్తరమూడులో నివాసం పెట్టు. అక్కడ ఉండే జనుల దగ్గర కసరు కాయ వాళ్ళు ఏది ఇస్తే అది వసూలు చేయి, అక్కడ ఉన్న వాళ్ళకి సేవ చేయి. క్లీన్. తొత్తరమూడు వెళ్ళడు, అసలు దానికేసి చూడడు. అర్బనైజేషను, సన్యాసులు కూడా అర్బన్ అయిపోయారు, అందరూ అర్బనే. తొత్తరమూడులో భిక్ష దొరకదు. అర్బన్ సెంటర్లో విద్యార్థులు ఉంటారు, భిక్షలు ఉంటాయి. ఇక్కడికి వచ్చేయటం. ఇంటర్నెట్ ఉండదు అక్కడ, ఇక్కడ ఇంటర్నెట్ ఉంటుంది. కాబట్టి వచ్చేసాను అక్కడికి. ఓకే, ఇంటర్నెట్ నిష్ఠాహ నతో ఆత్మనిష్ఠాహ. కాబట్టి ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడ డబ్బులు వసూలు చేయటం, నేను సేవా కార్యక్రమాలు చేస్తున్నాను, మీరందరూ చందాలు ఇవ్వండి అని. పాపం వాళ్ళలో ధర్మబుద్ధి ఉంటుంది, వాళ్ళు ఇస్తారు. ఈ చందాలన్నీ పట్టుకెళ్ళి తొత్తరమూడులో సేవ చేయడం. తొత్తరమూడులో చేయడం ఏంటి? నువ్వు పద్మారావు నగర్లో చేయి. కోవిడ్ టైంలో నేను తొత్తరమూడులో రేషన్లు పంచిపెట్టాను, పద్మారావు నగర్లో పంచిపెట్టాను. వై నాట్ ఇన్ పద్మారావు నగర్, వై ఇన్ తొత్తరమూడి? అంటే నేను అక్కడ పుట్టాను. సద్ధర్మాన్ని వీడు పక్కన పెట్టాడు, డివైడ్ చేసాడా లేదా? సద్ధర్మం దెబ్బతిందా లేదా? కాబట్టి మీరు యాజ్ లాంగ్ యాజ్ యూ ఫీల్ దట్ మీరు ఒక ప్లేస్కి చెందినవారు, ఒక కుటుంబానికి చెందినవారు, ఒక గోత్రానికి, ఒక వంశానికి, ఒక కులమునకు, ఒక వర్ణమునకు, ఒక మతమునకు, ఒక వర్గమునకు, ఒక ఐడియాలజీకి చెందినవాడనని మీరు అనుకుంటున్నంతసేపు యు ఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ దట్ సద్ధర్మ. అన్ని కులములు నావే నేనే, అన్ని మతములు నావే నేనే, వసుధైవ కుటుంబకం, సర్వము ఆత్మయే అని మీరు అనగలిగితే అది సద్ధర్మం. కాబట్టి సత్పురుషుల యొక్క ధర్మాన్ని తర్వాత
సో ఈ విధంగా సద్ధర్మమును మనము తెలుసుకోవాల్సి ఉంటుంది. దీనికి భిన్నముగా దీనికి భిన్నముగా సతాం ధర్మ, సతాం ధర్మ, సత్పురుషుల యొక్క ధర్మము సత్పురుషుల యొక్క ధర్మము జరాం, జరాం, వెలిసిపోవుటను, వెలిసిపోవుటను, అవుట్డేట్ అగుటను ఔడేటగుటను, నా ఉపైతి, నాపైకి పొందదు. పొందదు. కాబట్టి సద్ధర్మం అనేది ఎప్పటికీ అది అలాగే ఉంటుంది. మనం దానికి దూరం అయిపోతామే తప్ప అది వెలిసిపోవడం అంటూ ఉండదు. మనం దూరం అయిపోతాము. దూరం అయిపోయి మనం స్పిరిచువల్ సాధన అంటే ఏమిటంటే మళ్ళీ సద్ధర్మం వైపు వెళ్ళడమే స్పిరిచువల్ సాధన. ఈ సద్ధర్మం వైపు వెళ్ళడంలో మీరు మీ స్వరూపాన్ని మార్పు చేర్పు చేయాల్సిందేం లేదు. దానికి చేయాల్సిన అలంకారాలు అవి ఏమీ ఉండదు. మొత్తం ఈ రివర్సల్ ఆఫ్ ది జర్నీ అంతా కూడా ఇట్ ఎఫెక్ట్స్ ది మైండ్ ఓన్లీ. ఇదంతా మైండ్కి సంబంధించిన సమాచారమే తప్ప ఆ సత్తుకి మీరు చేసేది ఏమీ ఉండదు. సో మీరు అంటే సద్ధర్మం ఎలాగుంటుందంటే మీ స్వరూపంలో మీరు నిలిచి ఉండాలండి. దట్ ఈస్ ది సత్ కదా మీ స్వరూపం. దాంట్లో మీరు నిలిచి ఉండాలండి. మీ స్వరూపంలో మీరు నిలిచి ఉండాలంటే మీరు పని చేయక తప్పదు. ఏమిటంటే అది యూ షుడ్ గో బియాండ్ ద మైండ్. యూ షుడ్ డూ దాట్. ఈ భాషను నేను ఒకటి ఛాలెంజ్ చేద్దాం అనుకుంటూ ఉంటా. 1-2 సార్లు ఛాలెంజ్ కూడా చేశా పండితుల్ని. పండిత సభల్లోనూ వేదాంత కాన్ఫరెన్స్లోనూ ఛాలెంజ్ చేయదగ్గ టాపిక్ ఇది. ఏమిటంటే ఆ ఛాలెంజ్ మీరు ఆత్మతత్వాన్ని ఆ బ్రహ్మను ఒక పర్టికులర్ లాంగ్వేజ్లో మీరు ఫిక్స్ చేసి బోధిస్తూ ఉన్నారు. ఒక పర్టికులర్ లాంగ్వేజ్లో ట్రెడిషన్ అనే పేరుతో బ్రహ్మ అంటే సజాతీయ విజాతీయ స్వగత భేదరహితం అంటూ ఇలాగా బ్రహ్మ సర్వజగత్ కారణం, అభిన్న నిమిత్తోపాదానం కారణం అని దాన్ని ఒక మూసలో పెట్టి దాన్ని మీరు బోధిస్తున్నారు. బ్రహ్మయే ఆత్మ, తత్వమసి మహావాక్యం, ఆ మహావాక్యంలో మీకు జహద జహల్ లక్షణ అంటూ దాన్ని ఇంకొక మూస దానికి తయారు చేశారు. తర్వాత ఇలా ఈ రకంగా మూసలు, ఈ రకంగా ఒక కొన్ని సిస్టమ్స్, కొన్ని ఫార్ములే తయారు చేసి పెట్టారు. పెట్టి ఇది వేదాంతము అని బోధిస్తున్నారు. ప్రమాణము, ప్రత్యక్షము, అనుమానము, ఉపమానము, శబ్దము, అర్థాపత్తి, అభావము, ఏదో అనుపలబ్ధి, ఇలాగా అది ఇంకొక ఫార్ములా దాంట్లో పెట్టేయడం. తర్వాత తత్వమసి, దశమస్త్వమసి అన్నాడు, తత్వమసి అన్నాడు. వాక్యము, శబ్దము, శబ్దము నుంచి అర్థము, దాని నుంచి వృత్తి ఇది, వృత్తిలో జ్ఞాత, జ్ఞేయము, అఖండము, ఖండము అని ఇంకొక మూస. ఇలాగ ఫార్ములా కింద తయారు చేసి మీరు వేదాంతాన్ని బోధించేస్తున్నారు. బోధించేవాడు కానీ బోధింపబడేవాడు కానీ వీళ్ళలో ఎన్లైటెండ్ అయినవాడు ఎవడా అని వెతుక్కోవడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది. బోధించేవాడు ఎన్లైటెండ్గా అనిపించటం లేదు, బోధింపబడేవాడు వాడు ఆ క్లాసు విధులుపెట్టి బయటకు వచ్చిన తర్వాత చూడాలి వాడి ముఖం, వాడిని చూడ శక్యం కాదు. ఏమిట్రా శృంగేరిలో ఏమిటి తెలుగువాడు అయ్యేట, కన్నడాది కదా, కన్నడవాడు అవుతాడు అసలు ఎప్పటికైనా, ఇంక తెలుగువాళ్ళేనా అని ఒక సన్యాసి అంటున్నాడు. పాఠం చెప్పేసి వచ్చి పాఠం అయిపోయిన తర్వాత చెప్పిన మాట ఇది. అంటే ఈ ఫార్ములాలు మనిషిని ఉద్ధరించుతున్నట్టుగా ఏమీ అనిపించట్లేదు. నేను అంటాను మీరు ఈ ఫార్ములాలన్నీ పక్కన పెట్టండి. ఫార్ములాలన్నీ పక్కన పెట్టి అదేదో ట్రెడిషన్ అని, ఇది నియో అని ఇటువంటి డెఫినేషన్స్ పెట్టడం మానేసి ఇటువంటి సెల్ఫ్ డిఫీటింగ్ టెర్మినాలజీని ప్రక్కన పెట్టి మీరు వేదాంతమును లైఫ్కి కనెక్ట్ చేయడం మొదలుపెట్టండి. అది నియోనా ట్రెడిషనల్లా, దట్ ఈజ్ నాట్ ది పాయింట్. ఇట్ కనెక్ట్స్ టు లైఫ్ ఆర్ నాట్, దట్ ఈజ్ ది పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్, యాజ్ లాంగ్ యాజ్ మైండ్కి కమిట్ అయి ఉన్నంత వరకు నీవు ఆ సద్ధర్మాన్ని చేరలేవు. బికాస్ మైండ్ బై ఇట్స్ వెరీ నేచర్ డివిజివ్, ఇట్ ఈస్ ఫ్రాగ్మెంటరీ. థాట్ ఈజ్ ఫ్రాగ్మెంటరీ. మీరు ఆ థాట్ని పట్టేసుకుని ఉన్నంత వరకు మీరు సద్ధర్మాన్ని చేరలేరు.
కాబట్టి మీరేం చేయాలి? యూ షుడ్ బి ఏబుల్ టు గో బియాండ్ ది మైండ్ అండ్ సీ వెదర్ యూ అబాయిడ్ ఇన్ ది సద్ధర్మ ఆర్ నాట్. ఇది దీంట్లో ఫార్ములా ఏముంది? నేను చెప్పిందంటే ఇందాక నుంచి నేను ఇన్నోసెన్స్ అని సైలెన్స్ అని ఏవో చెప్పుకొస్తున్నా. ఐఎమ్ నాట్ పుట్టింగ్ ఎనీ ఫార్ములా బిఫోర్ ఎనీబడి. ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు షో ఎనీ స్కాలర్షిప్ ఆర్ ఎనీ సచ్ థింగ్. ఐఎమ్ ట్రయింగ్ టు కనెక్ట్ టు ది లైఫ్. ఇది ఒక బోధ. అవే శంకర భాష్యాలు, అవే ఉపనిషత్తులు, ఇది ఒక బోధ శైలి. దీంట్లో టెర్మినాలజీ లైఫ్కి కనెక్ట్ అవుతూ ఉంటుంది. లైఫ్ నుంచి దాన్ని సెపరేట్ చేసి ఒక లాఫ్టీ పొజిషన్లో పెట్టదు వేదాంతాన్ని. ఎవరికే అందని ఓ చోట పెట్టడం, ఇలా దూరం నుంచి దండం పెట్టుకున్నాను. వీళ్ళు దేవుణ్ణి అలాగే చేశారుగా. దేవుణ్ణి ఏం చేస్తారంటే దూరంగా పెడతాడు. ఆ దగ్గరికి మనం వెళ్ళకూడదు. వాడెవడో ఒకడు వెళ్తాడు, ఒక ఎంటైటిల్డ్ పర్సన్ వెళ్తాడు ఆ దేవుడి దగ్గరికి. మనం ఎవడం వెళ్ళడానికి వీలు లేదు. నువ్వు దూరం నుంచి చూసి దండం పెట్టుకో. వేదాంతాన్ని కూడా మీరు అలాగే తయారు చేసి పెట్టారు, ఒక విగ్రహాన్ని చేసినట్టుగా చేసి పెట్టారు. నేను డైగ్రెస్ అయ్యాను, బట్ స్టిల్ ఐఎమ్ మేకింగ్ ఏ పాయింట్. టు అబాయిడ్ ఇన్ ది సద్ధర్మ యు గో బియాండ్ ది మైండ్ ఇంటూ యువర్ ఓన్ ఇన్నర్ బీయింగ్. మీ స్వరూపంలోకి మీరు వెళ్ళడమే అది సద్ధర్మం. ఆ సద్ధర్మంలో సత్పురుషులు నిలిచి ఉంటారు. వాళ్ళు పరస్పరం బోధించుకుంటారు. ఒకడికి బోధిస్తాడు. దాని వెనకాల మీరు బోధించాలనే ఒక ఐడియాలజికల్ ఫార్ములా ఏమీ అక్కర్లా. ఏం ఐడియాలజీ ఉందండి? నాకు చిన్నప్పుడు వ్యాకరణం చెప్పారు ఒక గురువు గారు. ఆయనలో ఏ ఐడియాలజీ చూడలేదు నేను. ఆయన ఒకటే ప్రిన్సిపల్. రామశబ్దం దగ్గర నుంచి మహాభాష్య పాఠం వరకు ఎవడు ఏది అడిగితే అది పాఠం చెప్పడమే ప్రిన్సిపల్. ఇంక వేరే ప్రిన్సిపల్ ఏం లేదు. ఆయన చెప్తూ నేను చూసేవాడిని. మా నాన్నగారు కాలేజీలో పెద్ద పెద్ద గ్రంథాలన్నీ రసగంగాధరం, ధ్వన్యాలోకం పాఠం చెప్పేవారు. ఆఖరికి రఘువంశం పాఠం చెప్పడానికి ఎవడూ ముందుకు రాలేదు. వాళ్ళు 20 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళు వెళ్ళి అడిగారు, శాస్త్రి గారు రఘువంశం పాఠం మాకు ఆగిపోయిందండి అని. ఎరా ఆగిపోయిందిరా పాఠం, పదండి నేను వస్తున్నాను అని ఆయన పాఠం ఆయన వెంటనే ఖాళీ చేసుకుని వాళ్ళని కూర్చోబెట్టి సరాజ్యం గురునా దత్తం అని మొదలుపెట్టి పదచ్ఛేదం చెప్పి ప్రతిపదార్థం చెప్పి వాళ్ళకి రఘువంశం పాఠం చెప్పేవారు. ధ్వన్యాలోకం, మహాభాష్యం లేకపోతే సూత్రభాష్యం పాఠం చెప్పేప్పుడు ఎంత ప్రేమగా చెప్పారో ఈ రఘువంశం అంతే ప్రేమగా, ఇంకా ఓ పిసరు ఎక్కువ ప్రేమగా చెప్పారు. సత్పురుషులకి ఐడియాలజీలు ఉండవు. నేను శంకరాచార్యులను నన్ను ఎవరో అడిగారు, మీరు శంకర సిద్ధాంతాన్ని ఉద్ధరించడానికి నడువు కొట్టుకున్నారా ఏమైనా? అబ్బే అలాగేమీ లేదండి బాబు, మీరు అంత మాట అనకండి. దెర్ ఈజ్ నో సచ్ థింగ్, అబ్సల్యూట్లీ నో సచ్ థింగ్ అని నేను చెప్పాను. కాబట్టి సత్పురుషులు సహజంగానే ఈ ధర్మాన్ని ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటారు. ఎలయనగా సంతః సత్పురుషులు అంటే అది వెలిసిపోదు, అది ముసలిది అవ్వదు. ఎందుకంటే సత్పురుషులు సద్భ్య సత్పురుషుల కొరకు పరివేదయంతి, పరస్పరము ఉపదేశించుకుంటున్నారు. దీంట్లో మళ్ళీ వీడు గురువు వాడు శిష్యుడు అని మళ్ళీ ఇలాగంటి డివిజన్స్ కూడా అక్కర్లేదు. ఆ సద్ధర్మం గురించి మీరు ఏమైనా 4 మాటలు చెప్పండి అన్నాం. అఖండానందజీ మహారాజుని ఒక ఆయన ఉండేవారు. ఆయన దగ్గరికి ఎవరైనా దర్శించడానికి వెళ్తే ఆ శిష్యులు వాళ్ళందరూ సత్సంగం అని పేరు చెప్పి కూర్చునేవారు. ఈరోజు మన దగ్గరికి ఓ సజ్జనులు వచ్చారు, ఆయన ఫలానా చోట నుంచి వచ్చారు, చాలా మంచి పండితులు, ఈరోజు వారు సత్సంగం చేస్తారు, మనందరం వారి నుంచి నేర్చుకుందాం అని ఆయన కూడా శిష్యుల్లో కలిసిపోయి ఆయనకి పీఠం ఇచ్చేసి మీరు చెప్పండి అనేవారు. ఆయన ఏదో చెప్పేవారు. ఆయన ముందు వీళ్ళందరూ చాలా చిన్నవాళ్ళు అయినా కూడా తాను పెద్ద విద్వాంసుడు అనే దృష్టి లేకుండా ప్రేమగా వినేవారు. ఎవడు చెప్పిన మంచి మాటలే చెప్తారు కదా, మీకు ఏవో 2 మంచి మాటలు దొరుకుతాయి దాంట్లో వెతుక్కుంటే. అహంకారం వదిలిపెట్టి ప్రేమతోటి భక్తితోటి చెప్తే మంచి మాటలు దొరుకుతాయి. ఏదో కొంత చదువుకున్న వాళ్ళు అది వినేవారు. ఈ రకంగా పరస్పరం ఉపదేశించుకోవడమే. దీనికోసం నేను గురువుని వీళ్ళందరూ శిష్యులు అంటూ దాన్ని ఒక పెద్ద ఇష్యూ కింద చేయనక్కర్లేదు. నేను 1-2 విషయాల్లో ఈ రకమైన ఫీలింగ్ నాకు వచ్చింది. ఇప్పుడు హీఈస్ ది గురు ఆఫ్ గురూస్ అండి అన్నాం. ఈ గురువుడం లక్షణాలు ఇలాగే ఉంటాయి. నేను చెప్దాం అనుకున్నా, మీరు అలా ఎందుకంటారండి, అలా ఎందుకంటారు, హీ ది గురువు అనండి సరిపడుతుంది. అదే అలా కాదండి, గురు ఆఫ్ ది గురూస్.
ఎందువల్ల? ఎందుకంటే ఆయన గురువులను తయారు చేసినారు. అంటే నేనంటాను, అందరూ గురువుల్ని తయారు చేశారండి. ఆయన గురువులను తయారు చేయడం ఏమిటి? అందరూ గురువుల్ని తయారు చేశారు. శంకర భగవత్పాదులు ఎవరిని తయారు చేశారు? శిష్యులను తయారు చేశారా, గురువులను తయారు చేశారా? ఇప్పుడు వ్యాకరణం పాఠం నేను చెప్పాను మొన్న. ఇప్పుడు సుబ్రహ్మణ్య గారు శిష్యుని తయారు చేశారా, గురువుని తయారు చేశారా? ఇప్పుడు అందరూ గురువులను తయారు చేస్తారండి. ప్రతి గురువు కూడా గురువులను తయారు చేస్తాడు. కామన్ సెన్స్ ఉండద్దు. ఇప్పుడు ప్రొఫెసర్ గారు ఉన్నారు, ఆయన దగ్గర చదువుకున్న ఇప్పుడు మా డాక్టర్ సుఖదేవ్ గారి దగ్గర 100 మంది పిహెచ్డీ చేశారు. వాళ్ళలో 80 మంది యూనివర్సిటీ ప్రొఫెసర్లు అయ్యారు. మరి గురువులు అవ్వలేదు. కాబట్టి అందరూ గురువులను తయారు చేస్తారు. కాబట్టి సర్వజన సాధారణమైన దానిని అదేదో ఒక విలక్షణమైనదిగా మీరు చిత్రించే ప్రయత్నం మీరు చేస్తున్నారంటే మీకు విషయం తెలియలేదన్నమాట. యు ఆర్ బ్లైండెడ్ బై సమ్ సెంటిమెంటల్. అలా ఉండకూడదు. పరస్పరం తెలుసు పరివేదయంతి. ఎక్కువసేపు చెప్పాను. చాలా మంచి శ్లోకం. జీర్యంతి తే రాజపథా సుచిత్రాః. జీర్యంతి తే రాజరథాః సుచిత్రాః. రాజరథాః పథాః కాదు. తథా శరీరం చ జరాముపైతి. తథా శరీరం చ జరాముపైతి. సతాంతు ధర్మో న జరాముపైతి. సతాంతు ధర్మో న జరాముపైతి. సంతో హి సద్భ్యః పరివేదయంతి. సంతో హి సద్భ్యః పరివేదయంతి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.